राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iCube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। महबूब नगर जिले जड़चल्ला हल्के असम्बली के गरीब बेघर लोगों को फौरी तौर पर डबल बेडरूम मकाना देने का मुतालबा करते हुए हल्के भर के मंडलों में कांग्रेस पार्टी के ज़ेर एहतमाम एहतजाज करने का TPCC सेक्रेटरी जनमपल्ली अनिरुद्ध रेड्डी ने कॉल दिया। इसके तहत आज जड़चल्ला मंडल मुस्तखिर में जनमपल्ली अनिरुद्ध रेड्डी ने कांग्रेस कायदीन व कारकुनों के हमरा एक एहतजाज मुनज़्ज़म किया, जिसमें मंडल के मुख्तलिफ मौज़ूआत से अवाम ने इस एहतजाज में शिरकत की। इस मौके पर उन्होंने सहाफ़ियों से बात करते हुए कहा कि TRS हुकूमत 2014 में गरीब बेघर लोगों को डबल बेडरूम मकाना देने का वादा किया था, लेकिन 2018 तक एक भी घर नहीं फराहम कर पाए और 2018 में फिर से हुकूमत बनाने के बाद TRS हुकूमत अवाम को धोखा दे रही है। और जारिया असम्बली इजलास में वजीर हरीश राव ने कहा कि ज़ाती ज़मीन वाले गरीबों को मकान की तामीर के लिए 3 लाख रुपये देने का ऐलान किया गया। उन्होंने मुतालबा किया कि गरीब बेघर लोगों को जल्द अज जल्द डबल बेडरूम मकानात फराहम करें। ऐसा ना करने की सूरत में बड़े पैमाने पर जड़चल्ला रुकन असम्बली डॉक्टर लक्ष्मा रेड्डी के रिहायशी दफ्तर का घेराव करेंगे। 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ సమయంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత 2018 వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మళ్ళీ 2018లో ఎలక్షన్ రాగానే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ప్లాట్లు ఉండే వాళ్ళకి 5 నుండి 6 లక్షల రూపాయలు ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. కానీ మేము ఇప్పుడు 2022లో సెప్టెంబర్లో ఉన్నాము. ఇప్పటికీ మా నియోజకవర్గం జడ్చలలో ఎవరికి ఇల్లు రాలేదు. వర్షం కురుస్తుంది, మీకు తెలుసు 2 నెలల నుంచి రోజు వాన పడుతుంది. ప్రతి గ్రామంకి వెళ్తే 20 నుండి 100 మంది దాకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. గుడిసెలలో ఉండేటోళ్ళు, మట్టిళ్ళలో ఉండేటోళ్ళు ఈ వర్షానికి ఇల్లు కూలిపోయి వాళ్ళ పిల్లల పైన పడితే కూడా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఆయన ఎవరైతే ఇక్కడ గెలిచిండో లక్ష్మారెడ్డి గారు జడ్చలలో, ఆయన ఏ ఇంటికి పోలేదు, ఎవరిని ఆదుకోలేదు. అదే పెద్ద రేవేలలో 11 ఇళ్ళు పడిపోతే చిన్న చిన్న పిల్లల పైన రేకులు కానీ ఇప్పుడు పడిపోతే ఆ రోజు వెళ్తే ఆ రోజు వచ్చినది తప్ప మళ్ళీ ఎక్కడికి పోలేదు. మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, వాళ్ళకి 2018లో 5 లక్షలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడేమో 3 లక్షలు ఇస్తామంటున్నారు, అది కూడా ఇవ్వలేదు. మళ్ళీనేమో దసరాకి ఇస్తామంటున్నారు. మళ్ళీ దసరాకి ఇస్తారా, లేకుంటే వచ్చే సంక్రాంతికి ఇస్తారా, లేకుంటే మీరు ఎట్లా మిమ్మల్ని గద్ద దింపుతాం మేము, దాని తర్వాత మేము వచ్చిన తర్వాత అన్న వాళ్ళకి ఇళ్ళన్నా మేమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మా గవర్నమెంట్ నుంచి అన్న ఇళ్ళన్నా కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. లక్ష్మారెడ్డి ఇంకా నిద్రపోకు, లేవు, ప్రతి గ్రామానికి వెళ్ళు, ఇల్లు లేని వాళ్ళని ఆదుకో, లేకుంటే మీ నాయకుడు ఎవరైతే ప్రగతి భవన్లో లేకుంటే ఫామ్ హౌస్లో పండుకుంటున్నారో ఆయననన్నా నిద్ర లేపు. నువ్వు అసెంబ్లీలో ఆయన కలిసినావు కదా, అసెంబ్లీలో అడగొచ్చు కదా ఇళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. ఇవన్నీ ఏవి పట్టింపులు లేవు మీకు. ఎక్కడ భూములు ఉన్నాయా, మీ కార్యకర్తలకు కూడా మీ నాయకులు కూడా ఇక్కడ జడ్చల ఇల్లు కొత్త పర్మిషన్లు అయితే మీ కౌన్సిలర్కి కమిషన్లు కావాలి. ఇవి తప్ప పేదవాళ్ళని మాత్రం పట్టించుకునేదే లేదని చెప్పేసి మీరు గాన వారం రోజుల లోపల ఇళ్ళకి 3 లక్షల రూపాయలు మీరు ఇవ్వకుంటే మీ క్యాంప్ ఆఫీస్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆధార్ కార్డులతో సహా వాళ్ళు ఇక్కడికి వచ్చిన్నారు. వాళ్ళందరినీ తీసుకుపోయి నేను వాళ్ళందరం కలిసి మేము అక్కడ మీ క్యాంప్ ఆఫీస్లోనే బస చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।